హలో ఫ్రెండ్స్, నా లాస్ట్ వీడియోలో చాలా మంది బడ్జెట్ టెలిస్కోప్ గురించి అడిగారు. అండ్ ఆల్సో ఈ ఇయర్ జూపిటర్ ఎర్త్ కి చాలా దగ్గరగా వస్తుంది. సో జూపిటర్ ప్లానెట్ ని దగ్గరగా చూడడానికి ఇది ఒక పర్ఫెక్ట్ టైం. అందుకే నేను మీ ముందుకి ఒక అద్భుతమైన బడ్జెట్ టెలిస్కోప్ ని తీసుకొని వచ్చాను. అండ్ ఈ టెలిస్కోప్ తో తీసిన అద్భుతాలని ఈ వీడియో ఎండింగ్ లో చూపించబోతున్నాను మీకు. సో వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి కంటెంట్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సో టాపిక్ లోకి వద్దాము. ఈ టెలిస్కోప్ పేరు పైమాట్రిక్స్ పెగసిస్. ఇది మన భారతదేశానికి చెందిన కంపెనీ. పైమాట్రిక్స్ వాళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి, కానీ ఇది వాళ్ళ బెస్ట్ స్టార్టింగ్ బడ్జెట్ టెలిస్కోప్. మీరు బిగినర్ గాని అయితే ఇది మీకు పర్ఫెక్ట్ చాయిస్. సో దీంతో మీరు ఏమేం చూడగలరు? స్టార్ క్లస్టర్స్, ఒరైన్ నెబ్యులా, జూపిటర్, సాటర్న్, మార్స్ అండ్ మూన్ ని చాలా క్లియర్ గా చూడగలరు. ప్రెసెంట్ అయితే ఆకాశంలో జూపిటర్ అండ్ మూన్ కనిపిస్తున్నాయి. వీటిని అయితే బాగా చూడొచ్చు. వామ్మో, ఇన్ని చూడగలమా? సో దీని ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. దీని ప్రైస్ కేవలం 13,000 మాత్రమే. బట్ స్టిల్ కొంతమంది మాత్రం 13,000 అని అనుకోవచ్చు. బట్ వాళ్ళు ఈ టెలిస్కోప్ అండ్ స్టాండ్ మాత్రమే ఇవ్వరు. బట్ దీంతో పాటు కొన్ని అద్భుతమైన వస్తువులు కూడా ఇస్తారు. లైక్ E3 ఐపీసెస్. ఇవి మీరు ఐపీస్ హోల్డర్ లో పెట్టుకొని ప్లానెట్స్ ని ఇంకా దగ్గరగా చూడొచ్చు. ఒకవేళ మీకు ఆ జూమ్ కూడా సరిపోతే వాళ్ళు 2 బార్ల లెన్స్ ను కూడా ఇస్తారు. దీంతో మీరు ఇంకా జూమ్ చేసి చూడొచ్చు ప్లానెట్స్ ఆర్ మూన్ ని. అండ్ ఆల్సో ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ కావాలి కదా, దానికి వాళ్ళు ఒక చిన్న బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ బ్యాగ్ ఈ టెలిస్కోప్ మొత్తాన్ని పెట్టుకోవడానికి కూడా ఇంకొక పెద్ద బ్యాగ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. ఇది ఒక ప్యాడెడ్ బ్యాగ్, అంటే చాలా సేఫ్ గా ఉంచుతుంది మీ టెలిస్కోప్ ని. కానీ ఫస్ట్ టైం ఒక టెలిస్కోప్ కొనే వాళ్ళందరికీ ఒక డౌట్ అనేది ఉంటుంది. ఒకవేళ మేము కొన్న తర్వాత దాన్ని యూజ్ చేయటం రాకపోతే అని. నిజం చెప్పాలంటే టెలిస్కోప్స్ ని యూజ్ చేయటం చాలా అంటే చాలా ఈజీ. అది ఎంత ఈజీ అంటే ఈ టెలిస్కోప్ ని మీకు నచ్చిన సైడ్ తిప్పుకొని అండ్ ఆ టార్గెట్ వైపు ఫిక్స్ చేసి దాని యొక్క ఐపీస్ నుంచి చూడటమే. అండ్ ఆల్సో హైట్ ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు తగ్గట్టు. ఒకవేళ పిల్లలకి హైట్ ని ఇంకా తగ్గించచ్చు లేదా పెంచొచ్చు, అందులో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఈ టెలిస్కోప్ ని కొనే ముందు నేను ఒక 2 వార్నింగ్లు అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ వన్, ఈ టెలిస్కోప్ కానీ కింద పడితే మిర్రర్ యొక్క అలైన్మెంట్ అనేది తప్పుతుంది. బట్ దాన్ని మళ్ళీ చేసుకోవటం పెద్ద సమస్య ఏమీ కాదు, అది కొంచెం ఈజీనే. అండ్ ఇంకొక పెద్ద వార్నింగ్, ఈ టెలిస్కోప్ ని డైరెక్ట్ గా సన్ వైపు పెట్టి మాత్రం చూడమాకండి, కళ్ళు పోయే ప్రమాదం ఉంటుంది. సో సరే భయ్యా, మేము ఇప్పుడు టెలిస్కోప్ కొనాలనుకుంటున్నాం. సో ఎక్కడ కొనాలి అని మీరు నన్ను అడిగితే కామెంట్ సెక్షన్ లో ఒక లింక్ ఇచ్చాను. దాన్ని ప్రెస్ చేసి ఈ వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత మీకు నచ్చిన టెలిస్కోప్ ని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవటమే. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. మీరందరూ వెయిట్ చేస్తున్న టైం వచ్చింది. ఈ టెలిస్కోప్ తో నేను కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీశాను. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు జూపిటర్ ప్లానెట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు వీనస్ ప్లానెట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు సాటర్న్ ప్లానెట్. అండ్ చివరిగా మన మూన్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.